అలా అండి. ఇప్పుడు నేనైతే గారెలు చేస్తాను. ఉప్పటి మందం ఇంత తినే మందం, 2 గిలాసుల పిండి, ఒక 3 కరివేపాకులు రెమ్మలు, కొంచెం శనగపప్పు కడిగేస్తా. ఇక్కడ నువ్వులు, ఒక సగం చెంచాడంత అల్లం, కొన్ని పచ్చిమిర్చి, మన పిండికి తగ్గట్టు సరిపోను, అక్క ముక్క మిక్సీ పట్టేస్తా. పేస్ట్ అయిపోయింది. పిండిలో వేస్తా. పిండిలో వేసుకున్న ఇవన్నీ కలుపుకొని పొడి పిండి ఉండగా కలపాలి. సరిపడా ఉప్పు, మంచిగా గట్టిగా ముద్దకొచ్చేదాకా విసుకాలి. చిన్న కవర్ కట్ చేసుకొని కొంచెం నూనె అంటించుకుంటా చిన్న చిన్న ఉండలు చేసుకొని పలుచగొత్తుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయండి. పచ్చిమిర్చి కారం వేసుకొని చేసుకుంటే బాగా కాకుండా కొంచెమే ఎంటదెంటో ఎత్తేసుకుంటే అయిపోతుంది. బట్ట వరుస కింద వేసడం అవసరం లేదు. ఈయన్నే పొయ్యి కాడ పూరి ఎత్తుకున్నట్టుగా ఒత్తుకుంటే అయిపోతుంది. పిండి మంచిగా కాసేపు కలిపి పెడితే ఒక 10 నిమిషాలు పెడితే మంచిగా ఉబ్బుతాయి. అప్పుడప్పుడు మనకు తినబుద్ధి అయినప్పుడు చేసుకొని తినచ్చండి. ఒక 2 కిలోలు 3 కిలోలు అన్ని బియ్యం పట్టించుకొచ్చింట పిండి రెడీలో పెట్టుకోవాలి. ఎప్పుడు తినబుద్ధి అయినప్పుడు అప్పుడు కొంచెం అంత అరకిలంత కలుపుకొని చేసుకుంటే అయిపోతుంది. ఎట్లా వంగుతానో చూడండి. గార తినే మందం కొంచెం ఇట్లా కాల్చుకుంటే ఒకసారి అటు ఇటు తింపుకోవాలి. నేను కంచుడు చిన్నదైంది. కంచుడు కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది. ఎందుకు కొంచెమే కదా పిండి అని చిన్నది పెట్టుకున్నా. ఎప్పుడన్నా మీకు కూడా తినాలనిపిస్తే ఇంట్లో చేసుకోండి. అరకిలంత బియ్యం పిండి, కొంచెం శనగపప్పు, పిడికెడ నువ్వులు, 2 కరివేపాకులు, పచ్చిమిర్చి మనకి ఇష్టం. పచ్చిమిర్చి వేసుకోబుద్ధి అయితే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేకపోతే ఎర్రగారం కూడా వేసుకోవచ్చు. ఈ గిన్నెడు అయితే అవుతాయి చూడండి. మంచిగా సూపర్గా కాలుతున్నాయి. ఎంట కాలుతా అంటే ఒక్కొక్కటి తీసుకుంటా జాగా అవుతా అంటే ఒత్తుకుంటూ ఎత్తాను.
ఒకటి తీసినాక జాగ అయిందిగా మళ్ళీ ఒకటి వేసిన. బాయ్ అండి.